హాయ్ ఎవ్రీవన్. మనం ప్రీవియస్ వీడియోస్లో తెలంగాణలో ప్రసిద్ధి చెందిన జాతరలు అనే టాపిక్ని డిస్కస్ చేసుకున్నాం. అందులో భాగంగా ప్రీవియస్ వీడియోలో మనం సమ్మక్క సార్లక్క జాతర, పెద్దగట్టు జాతర, నాగోబా జాతర, కొండగట్టు జాతర, ఏడుపాయల జాతర, కుమ్రవెల్లి జాతర, మన్నెంకొండ చిన్న తిరుపతి జాతర ఇవి కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు వీడియోలో మనం అంత్య ప్రత్యేకత ఉన్నటువంటి మరొక జాతర ఐనవోలు జాతర ఐనవోలు జాతరను ఈ వీడియోలో నేర్చుకుందాం. అందులో భాగంగా మెయిన్గా మరి ఈ ఐనవోలు జాతర అనేది ఎక్కడ జరుగుతుంది, దాని ప్రత్యేకతలు ఏంటి అనే విషయాలు నేర్చుకుందాం. అందులో ప్రదేశం మరి ఐనవోలు జాతర ఎక్కడ జరుగుతుంది అంటే హన్మకొండ జిల్లా ఐనవోలు మండలం ఐనవోలు గ్రామం, అంటే మెయిన్గా హన్మకొండ జిల్లాలోని ఐనవోలులో జరుగుతుంది. దీనినే అక్కడి స్థానికులు ఐలోని కూడా పిలవడం జరుగుతుంది. అంటే ఐనవోలు మనం రికార్డు పరంగా ఐనవోలు అని ఉంటుంది, కానీ స్థానికంగా అక్కడ ప్రజలు పిలిచే నానుడి ఏంటంటే ఐలోని. తర్వాత మరి ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే మరి ఐనవోలు మల్లన్న అసలు పేరు వీరభద్రస్వామి అని కూడా పిలుస్తారు. మల్లన్న అసలు పేరు. మరి ఈ ఐనవోలు మల్లన్న మరొక పేరే మైలార్ దేవుడు. ఇది చాలా ప్రసిద్ధి చెందింది. ఐనవోలులో ఎక్కడి వినా మనకు మల్లన్న వీరభద్రస్వామి అని పిలుస్తారు, కానీ ఒక ఐనవోలులో మాత్రం మైలార్ దేవుడు అని పిలవడం జరుగుతుంది. ఈ మైలార్ దేవుడు అనేది మీకు ఏ మల్లన్న టెంపుల్లో కూడా మరి ఎక్కడ కూడా ఈ నియమం అనేది కనిపించదు. మనకు ఓన్లీ ఒక ఐనవోలు దేవాలయంలో మాత్రమే మైలార్ దేవుడు అనేది మాత్రమే కనిపిస్తుంది. ఇక్కడ మల్లన్నను మైలార్ దేవుడు అని ప్రత్యేకంగా కొలుచుకోవడం జరుగుతుంది. మరి ఈ జాతర ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం ఈ జాతర నిర్వహిస్తారు. ఈ జాతరను ప్రతి సంవత్సరం కూడా సంక్రాంతి నుండి మొదలుకొని ఉగాది వరకు, సంక్రాంతి నుంచి ఉగాది వరకు ఈ జాతరను నిర్వహించడం జరుగుతుంది. మరి ఈ జాతర యొక్క ప్రత్యేకతలు చూసుకున్నట్లయితే ఈ దేవాలయంలో మరి ఐలోని దేవాలయంలో కాకతీయుల నాటి వాస్తు కళ, వాళ్ళ యొక్క శిల్పకళ ఎలాగుండేదో ఈ ఐలవోను దేవాలయంలో కూడా వాస్తుకళ శిల్పకళ యాజ్ టీజ్గా కాకతీయుల కాలంలో ఉన్నటువంటి శిల్పకళే ఈ ఐలోని దేవాలయంలో మనకు కనిపించడం జరుగుతుంది. ఎందుకంటే మ్యాక్సిమం అక్కడ పరిపాలించిన ఆ టైంలో కాకతీయుల యొక్క వాళ్ళు పరిపాలించడం వల్ల వారి యొక్క వాస్తు శైలి ఇక్కడ మనకు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అదేవిధంగా మరి ఈ ఐలవోను దేవాలయాన్ని కాకతీయుల మంత్రి అయిన అయ్యన్న దేవుడు నిర్మించాడు. ఎస్, మరి ఐలోని దేవాలయాన్ని ఎవరు నిర్మించారంటే కాకతీయుల మంత్రి అయినటువంటి అయ్యన్న దేవుడు ఈ దేవాలయాన్ని నిర్మించాడు. అతని పేరు మీదుగానే దీనికి ఐనవోలు, అయ్యన్న దేవుడు కాబట్టి దీనికి అయ్యన్న దేవుడు లేదా ఐనవోలు దేవస్థానంగా ఇది ప్రసిద్ధి చెందడం జరిగింది. ఇతని పేరు మీద దీనికి ఐనవోలు అనే పేరు రావడం జరిగింది. మరి ఇతను అయ్యన్న దేవుడు కాకతీయుల మంత్రి కదా, మరి ఇతడు ఎవరి కాలంలో మంత్రిగా పనిచేశాడు, ఇది బిట్ తెలిస్తే కామెంట్లో ఆన్సర్ చేయండి. అయ్యన్న దేవుడు కాకతీయుల యొక్క మంత్రి అని చెప్పుకున్నాం. ఐనవోలు దేవాలయాన్ని నిర్మించిన కాకతీయుల మంత్రి అయ్యన్న దేవుడు. మరి అయ్యన్న దేవుడు ఎవరి కాలంలో మంత్రి పదవిని నిర్వహించడం జరిగింది, ఇది క్వశ్చన్. దీనికి ఆన్సర్ చేస్తే కామెంట్లో చెప్పండి. ఐనవోలు జాతరలో పెద్ద బండి ఆచారం ప్రముఖమైనది. దీన్ని మార్నేని వంశస్థులు నిర్వహించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. ఇది మనకు ఈరోజు ఐనవోలు జాతర గురించి బ్రీఫ్గా డిస్కస్ చేయడం జరిగింది. ఇందులో మెయిన్గా మనకు క్వశ్చన్ ఎక్కడ పడే ఛాన్స్ ఉందంటే ఐనవోలు ఇది ఎక్కడ జరుగుతుంది, బేసిక్ క్వశ్చన్. మరి ఇక్కడ ఉన్నటువంటి మల్లన్న పేరేంటి అంటే మైలార్ దేవుడు. మరియు ఇది ఎప్పుడు జరుగుతుంది అంటే ప్రతి సంవత్సరం సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతుంది. మరి ఇక్కడ ఉన్న వాస్తుకళ ఏంటంటే కాకతీయుల కాలం నాటి వాస్తుకళ ఇక్కడ మనకు కనిపిస్తుంది. మరి దీన్ని నిర్మించినది ఇది మెయిన్గా బిట్టుబడే ఛాన్స్ ఉంది, ఎవరంటే అయ్యన్న దేవుడు. ఇది మనకు బ్రీఫ్గా ఐలవోను జాతర గురించి. థ్యాంక్ యూ.